ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి అమ్మాయి గారు. రాజు, నీతో మాట్లాడాలనిపించింది, కాల్ చేశాను రాజు. అంటే అమ్మాయి గారికి ఈ అబ్బాయి గారు బాగా గుర్తొస్తున్నాడన్నమాట. అవును రాజు, నువ్వు ఒక్కసారి బయటికి రా రాజు. ఎక్కడున్నారు అమ్మాయి గారు మీరు? నువ్వు ముందు బయటికి రా రాజు, చెప్తాను. వస్తున్నా అమ్మాయి గారు. ఎక్కడున్నారు? ఎక్కడ? చెప్పండి అమ్మాయి గారు, ఏదో మాట్లాడాలన్నారు, నన్ను రమ్మంటారా? వద్దు రాజు, నేనే వస్తా. ఎక్కడికి వస్తారు అమ్మాయి గారు? మన ప్లేస్ ఉంది కదా రాజు. అమ్మో వద్దమ్మాయి గారు. ఏం కాదులే రాజు, నేను వస్తున్నా, అక్కడే ఉండు. వద్దు అమ్మాయి గారు, అమ్మాయి గారు వద్దు. అమ్మాయి గారు, అమ్మాయి గారు పిలుచుంటే నేనే వచ్చేవాడిని కదా. ఈ ఏంటో చెప్పండి. రాజు, అవన్నీ అక్కడ చెప్తాను కానీ రా అయ్యో రాజు. వద్దమ్మాయి గారు, వద్దమ్మాయి గారు, ఈ ఏంటో చెప్పండి. రా, అయ్యో నేను రా రాజు. వద్దమ్మాయి గారు, నేను రానమ్మాయి గారు, నేను రానమ్మాయి గారు. అమ్మాయి గారు వద్దు. అమ్మాయి గారు, అమ్మాయి గారు వద్దమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి రాజు. గారు, అమ్మాయి గారు. షూ. షూ. అమ్మాయి గారు, ఈ ప్లేస్ మనకు ఖర్చు రాలేదు. మనం ఎప్పుడు కలిసినా ఏదో ఒక గందరగోళం జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉంది అమ్మాయి గారు. త్వరగా చెప్పండి. ఏం లేదు రాజు, నీతో కాసేపు టైం స్పెండ్ చేయాలనిపించింది. నాకు మీతో ఉండాలనిపిస్తుంది అమ్మాయి గారు, కానీ ఎవరన్నా చూస్తే ఏమవుతుందోనని భయంగా ఉంది. పొరపాటున మా నాన్నమ్మ గారిని చూసిందంటే గొడవ చేస్తుంది అమ్మాయి గారు. అందరూ పడుకున్నారులే రాజు, మీ నాన్నమ్మ ఈ టైంలో ఎందుకు వస్తుంది? అయినా నేను నీ ముందు ఉండగా మీ నాన్నమ్మ ఎందుకు గుర్తొస్తుంది నీకు? రేపు మందరం కొడుకు బర్త్డే ఉంది కదా రాజు, ఎలా చేయాలో మాట్లాడదామని వచ్చాను. నిజం చెప్పండి అమ్మాయి గారు, మీరు అందుకే వచ్చారా? అంటే మనకి పిల్లలు పుడతారు కదా, వాళ్ళకి ఇలాంటి బర్త్డేలు ఎప్పుడు చేస్తామా అని అడుగుదామని వచ్చాను. ఏంటి అమ్మాయి గారు, కొంచెం కూడా భయం లేకుండా మాట్లాడుతున్నారు? భయం ఎందుకు రాజు, మనం మొగుడు పెళ్ళాలం కదా. అది అందరికీ తెలియదు కదా అమ్మాయి గారు. అయ్యో అయ్యో, మా నాన్నమ్మ చూసేసింది. మీరు వెళ్ళండి అమ్మాయి గారు, వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. అయ్యో జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.